ప్రత్యేక ఫండ్స్ ఎలా తీసుకురావడం, ప్రత్యేక హోదాని ఏ విధంగా తీసుకురావడం, విభజన హామీలను ఎలా పూరించడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళుతూ మనం కనుక అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళగలిగితే మనకున్న పొటెన్షియల్ యువతరాన్ని సక్రమంగా మనం ఎలా ఉపయోగించుకోవాలన్న దాని మీద కేంద్రీకృతం చేయగలిగితే, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విధంగా మనం ముందుకు వెళితే ఖచ్చితంగా రాష్ట్రం ముందుకు వెళుతుంది. ఆ దిశగా వారు అనుభవజ్ఞులు కాబట్టి ఈ విషయాల మీద ఖచ్చితంగా వారు కాన్సన్ట్రేట్ చేస్తారు అన్నది నేను అందుకనే మొదటిది మెగా డిఎస్సి మీద సంతకం పెడతారన్నట్టుగా వారు చెప్పారు. కాబట్టి అందరూ యువతరం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే డిఎస్సిలో మ్యాక్సిమం రిక్రూట్మెంట్స్ అవుతాయి, 6,000 నుంచి 10,000 వరకు కూడా అవుతాయి. సో వీటి కోసం యువతరం ఎదురు చూస్తుంది. ఓకే సార్, అలాగే ఇందాక అంటే పోలీస్ యంత్రాంగం కోసం మనం మాట్లాడుకునేటప్పుడు కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు ఇట్లా కూడా చెప్పారు. సో అలాంటి వాళ్ళని పక్కన పెడితే మిగతా పోలీస్ యంత్రాంగం ఈ ఎలక్షన్ సినేరియాలోని ఎట్లా చేసింది అని మీరు అనుకుంటున్నారు? ఎలాగా సర్వీస్ చేశారని అనుకుంటున్నారు? ఎలక్షన్స్ వచ్చేసరికి ఏమంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే అందరూ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ మీద డెప్యుటేషన్లో ఉంటారు. అందుకనే మన రాష్ట్రంలో డీజీపీని కూడా మార్చి కొత్త డీజీపీని తీసుకొచ్చి పోలీస్ యంత్రాంగం ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఓవర్ నైట్లో మారిపోతుంది. పైన బాస్ ఎలా ఉన్నాడని చూసి దాన్ని బట్టి సర్దుకుంటుంది. కాబట్టి అందుకనే చెప్పాను, మంచి వ్యక్తుల్ని తీసుకొచ్చి డ్యూటీని క్రమబద్ధంగా చేసేవాళ్ళని తీసుకొచ్చి ఆయా పొజిషన్లో పెడితే ఆటోమేటిక్గా డౌన్ ది లైన్ మెషినరీ తనంతకు తానే సర్దుకుంటుంది. కాబట్టి అందువల్ల ఎవరైనా కొంతమంది అధికారులు ఆ పార్టీ కొమ్ము కాచారు, ఈ పార్టీ కొమ్ము కాచారు అన్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అనేక మంది ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిఐలు వీళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ అధికార వర్గం అంటే కార్యనిర్వాహక వర్గం ఎప్పుడూ కూడా చట్టం, న్యాయం, పద్ధతులు వీటిని అనుసరించి కనుక ముందుకు వెళితే రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. తర్వాత రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ మీద అనవసరంగా ఏదైతే చట్టబద్ధం కాదో వాటి మీద ప్రెషర్ తీసుకురాకూడదు అన్నది కూడా వాళ్ళు గమనించారు. నేను అన్నది ఏంటంటే సార్, అంటే యాక్చువల్గా కొంతమంది అధికారులు ఈ బాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెడితే మిగతా యంత్రాంగం అంతా ఒక హీరోయిక్గా పనిచేస్తుందని భావించవచ్చా సార్ ఎలక్షన్ సినేరియోలో? ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాగా పనిచేద్దామనే ఉంటారు. కానీ ఏంటంటే ఆ పరిస్థితులు, పైనుంచి ప్రెషర్స్ వీటి వల్ల ఏంటంటే మనసును చంపుకొని పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ మనసును చంపుకొని ఎప్పుడూ పని చేయకుండా ఉండే విధానాన్ని మనం తీసుకున్నాం. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, మన రాష్ట్రంలో కొన్ని చెదురుమదురు సంఘటనలు తప్ప మిగతా చాలా చోట్ల ప్రశాంతంగా జరిగింది, ఆల్మోస్ట్ కంప్లీట్గా ప్రశాంతంగా జరిగింది. కానీ ముఖ్యంగా వైలెన్స్ ఎప్పుడు జరిగిందంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదలైంది. తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్ల మనం చూస్తాం. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఎలక్షన్ ముందు యాక్చువల్గా కొట్లాడ అనేది ఉంటుంది, ఎలక్షన్ తర్వాత కొట్లాడుకోవడం అనే దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఏమవుతుందంటే ఒక రకంగా ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్టు చాలామంది ఫీల్ అయిపోయి ఈ విధంగా మనం అండర్ ప్రెషర్ ఉండిపోయాము. కాబట్టి ఇప్పుడు మనకు ఒక అవకాశం దొరికిందని కొంత లోకల్ లెవెల్లో కూడా ఆలోచించే తత్వం ఉంది. దానికి మొన్న ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్పారు, ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోగలండి, శాంతి భద్రతలను ఏర్పాటు చేయండి. ఎందుకంటే అది ప్రభుత్వం రెగ్యులేషన్ మీద ఆధారపడి ఉంటుంది. రేపు ఏది చేసినా కూడా మళ్ళీ ప్రభుత్వమే దాంట్లో చర్యలు తీసుకోవాల్సి. కాబట్టి ఇలాంటి అవకాశాలు ఇవ్వద్దు. ఇదే నేను మొదటి నుంచి కూడా చెప్పాను. అన్ని పొలిటికల్ పార్టీల లీడర్స్ కూడా వాళ్ళ క్యాడర్కి, శ్రేణులకి చెప్పాలి, ప్రజల యొక్క అభిమతాన్ని మనం స్వీకరిద్దాం, ఎటువంటి విధంగా దుర్మార్గాలు చేయొద్దని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. సార్, ఓటమి తర్వాత జేడీ లక్ష్మీనారాయణ గారు ఏ విధంగా మారబోతున్నారు, ఏ పాఠం నేర్చుకున్నారు? ఎలక్షన్ ఓటమి అంటున్నాను నేను, ఓటమి అంటే నా ఉద్దేశం ఎలక్షన్ ఓటమి. అంటే ఎలక్షన్లో ప్రస్తుతం అనేక విషయాలు నేర్చుకున్నాను నేను. యాక్చువల్గా క్యాంపెయినింగ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే మేమంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశాం. ఇక్కడ మీరు చూస్తుంటే ప్రతి ఇంటికి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, మా అభ్యర్థులు కూడా వెళ్ళారు. ఆ తర్వాత ఏంటంటే మేము తెలుసుకున్నది ఏంటంటే ప్రధానంగా పోటీ ఎప్పుడు కూడా రెండు పార్టీల మధ్య ఉంటుంది. రెండు పార్టీల మధ్య ప్రధానమైన పోటీ ఉంటుందని ఈ ఎలక్షన్లు, మిగతా ఎలక్షన్లు కూడా చెబుతున్నాయి. ఆ తర్వాత మన సకారాత్మక భూమిక ఎలా ఉండాలి అన్నదాన్ని కూడా మనం నిర్ణయించుకుందాం. ఎప్పుడు కూడా మన ఉనికి ఎప్పుడు కూడా మన స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర హితవు కోసం ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. కాబట్టి మా పార్టీలో ఉన్న మిగతా అభ్యర్థులందరితో కూడా చర్చిస్తాను, పార్టీ ప్రముఖులతో కూడా చర్చించి రాబోయే మన ప్రయాణం దేశ హితవు కోసం, రాష్ట్ర హితవు కోసం ఇంకా ఎలా మనం ముందుకు వెళ్ళగలం అన్న దాని గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా సమయం కేటాయించారు. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది జేడీ లక్ష్మీనారాయణ గారి అంతరంగం. ఆయన అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ జరిగిన పరిణామాల మీద ఆయన ఆలోచనల్ని, తర్వాత రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఆయన
ఆయన అనుకుంటున్న విషయాల్ని ఆలోచనలు కూడా పంచుకున్నారు. అవన్నీ సీఎం గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వాళ్ళిద్దరి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. తప్పకుండా వాళ్ళని కలుస్తానన్న ఆలోచనలు పంచుకుంటాను. ఏదేమైనా అందరూ కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్తూ ఉన్నారండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బాయ్.